Hi friends, welcome back to my channel Sri Ketki Math Tutorials. Today's topic Inter Maths 1B Straight Lines Exercise 3A. Exercise 3A లో థర్డ్ బిట్ ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్ కొలీనియర్కి సంబంధించి ఉంది. కొలీనియర్ డెఫినేషన్ ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను, కాకపోతే మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించింది, సో డెఫినేషన్ మళ్ళీ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొలీనియర్ ఇఫ్ A x1 comma y1, B x2 comma y2 and C x3 comma y3 lies on same line, then they are said to be collinear. 3 points ఒకే లైన్ పైన ఉంటే ఆ 3 పాయింట్స్ని కొలీనియర్ అంటారు ఫ్రెండ్స్. 3 పాయింట్సే కాదు, ఒకవేళ 4 పాయింట్స్ 5 పాయింట్స్ 6 పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఉన్నా ఆ పాయింట్స్ని కొలీనియర్ పాయింట్స్ అంటారనమాట. కండిషన్ ఫర్ కొలీనియర్, మనకి ఇచ్చిన పాయింట్స్ కొలీనియర్ ఉన్నవా లేవా అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కండిషన్ యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ని ఇచ్చిన పాయింట్ సాటిస్ఫై అవుతే ఆ పాయింట్స్ కొలీనియర్ ఉన్నట్టే. x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్ det of x1 y1 1, x2 y2 1, x3 y3 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. డెట్ అంటే మనము మ్యాట్రిసెస్లో తెలుసు కదా, మనం డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం ఈ కండిషన్, ఒక ప్రాబ్లం ఈ కండిషన్, ఇంకో ప్రాబ్లం మీరు ఏ కండిషన్ చెప్పమంటే ఆ కండిషన్లో నేను మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు ఈ కండిషన్ చూసారు కదా, ఈ కండిషన్ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఒక్కసారి మీరు రీకాల్ చేసుకోండి. మనకి అయిన సిలబస్ నుండే ఈ కండిషన్ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందేమో, ఒకసారి మీరు రీకాల్ చేసుకోండి. మనము లోకస్లో ఈ ఫార్ములా యూజ్ చేసాం, గుర్తుందా? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కోసం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అంటే ఏం చెప్పాను ఫ్రెండ్స్? హాఫ్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం రా, ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. ఇదేనా అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాలో మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి, అదే కొలీనియర్ కండిషన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వల్స్ టు 0 చేసామనుకోండి 1/2 వెళ్ళిపోతుంది, మోడ్యులస్ కూడా మనకి RHS వెళ్ళిపోతుంది, మనకి రిమైనింగ్ మిగిలేది ఇదే కదా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ 3 పాయింట్స్ కొలీనియర్ ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి, వీటి మధ్యలో ఏమైనా ఏరియా ఉందా? ఏం లేదు కదా, అప్పుడు 0నే కదా వచ్చేది. సో ఏరియా ఫార్ములాలో మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 0 వస్తే ఆ పాయింట్స్ కొలీనియర్ ఉన్నవని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న సిచ్యువేషన్స్లోనే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, ట్రయాంగిల్కేమో మనకి మధ్యలో స్పేస్ ఉంటుంది, అదే ఏరియా అవుతుంది. అవే కొలీనియర్ పాయింట్స్కి ఎలాంటి స్పేస్ అనేది ఉండదు, సో మనకి ఏరియా 0 వస్తుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములాలో మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆన్సర్ 0 వస్తే ఆ 3 పాయింట్స్ కొలీనియర్ ఉన్నట్టు. ఓకే, కొంచెం నేను సోది చెప్పాను అని అనుకోకండి, మీకు అర్థం కావాలి, అదే నా మెయిన్ మోటో. ఓకే, థర్డ్ బిట్ థర్డ్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. షో దట్ ది ఫాలోయింగ్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అండ్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ దెమ్. ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు, ఆ పాయింట్స్ కొలీనియర్ అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత ఆ పాయింట్స్ నుండి పాస్ అయ్యే ఒక లైన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సొల్యూషన్. గివెన్ పాయింట్స్. వాట్ ఆర్ ది గివెన్ పాయింట్స్? మైనస్ 5, 1, 5, 5, 10, 7, A, B, C. ఇక్కడ x1 y1 అనుకుందాము, x2 y2, x3 y3. కండిషన్ ఫర్ కొలీనియారిటీ. వాట్ ఈస్ ది కండిషన్ ఫర్ కొలీనియారిటీ? నేను ఫస్ట్ కండిషన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి రాస్తున్నాను. x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. x1 ఎంత ఉంది? -5,
y2 ఎంత 5 మైనస్ y3 మైనస్ 7 ప్లస్ x2 ఎంత ఉంది 5 y3 7 y1 1 7 మైనస్ 1 ప్లస్ x3 ఎంత ఉంది 10 y1 ఎంత ఉంది 1 మైనస్ y2 5 పాయింట్ సబ్స్టిట్యూట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది మైనస్ 5 ఇంటూ 5 మైనస్ 7 5 మైనస్ 7 ఎంత మైనస్ 2 ప్లస్ 5 ఇంటూ 7 మైనస్ 1 6 ప్లస్ 10 ఇంటూ 1 మైనస్ 5 మైనస్ 4 is equals to 0. That implies minus 5 into minus 2 10 plus 5 into 6 30 plus 10 into minus 4 minus 40 is equals to 0. ఇక్కడ చూడండి plus 40 minus 40. That implies 0 is equals to 0. Therefore, given points are collinear. Given points are collinear. Hence, proved. ఓకే ప్రూవ్ చేసేసామా నెక్స్ట్ ఏం అడిగారు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ దెమ్ అని అడిగారు ఫస్ట్ అయితే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా కనుక్కోవాలో చూసేద్దాం ఇక్కడ చూడండి నేను పాయింట్స్ మళ్ళీ రాసేసాను ఫార్ములా ఏంటి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 ఇంటూ x1 minus x2 x minus x1 ఎంత ఉంది minus 5 ఉంది y1 ఎంత 1 minus y2 ఎంత 5 is equals to y minus y1 ఎంత 1 x1 ఎంత minus 5 x2 ఎంత 5 అంటే -5 మళ్ళీ -5 దట్ ఇంప్లైస్ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది x ప్లస్ 5 ఇంటూ 1 మైనస్ 5 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 1 మైనస్ 5 మైనస్ 5 మైనస్ 10 అవుతుంది ఇక్కడ చూడండి ఈ మైనస్ క్యాన్సిల్ చేసేయచ్చు 4ని మల్టిప్లై చేయండి 4x ప్లస్ 4 5 20 is equals to 10 multiply చేయండి 10y minus 10 into minus 1 minus 10 ఇక్కడ మనము 10y minus 10ని LHS తీసుకొచ్చేద్దాము 4x plus 20 minus 10y plus 10 is equals to 0 that implies 4x minus 10y plus 30 is equals to 0 ఇందులో మనం 2 కామన్ తీయొచ్చా ఏమొస్తుంది 2 కామన్ తీస్తే 2x మైనస్ 5y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 2x మైనస్ 5y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ వచ్చిందా మనకు వచ్చిన ఈక్వేషన్ కరెక్టో కాదో కనుక్కోవడానికి థర్డ్ పాయింట్ ఉంది కదా 10,7 ఆ పాయింట్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ 10,7 in equation 1 ఏమొస్తుంది 2 ఇంటూ x ప్లేస్లో ఏంటి 10 మైనస్ 5 ఇంటూ x ప్లేస్లో ఏంటి 7 ప్లస్ 15 ఇజ్ ఈక్వల్స్ టు 0 2 ఇంటూ 10 ఎంత 20 మైనస్ 7 5 35 ప్లస్ 15 ఇజ్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ 20 ప్లస్ 15 35 వస్తుంది 35 మైనస్ 35 0 is equals to 0 వచ్చేసిందా కాబట్టి మనకి వచ్చిన ఈక్వేషన్ అనేది కరెక్టే therefore required line equation is 2x minus 5y plus 15 is equals to 0 చాలా సింపుల్
అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీరు ఆన్సర్ సాల్వ్ చేసేసేయచ్చు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇచ్చిన పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్స్ కొలీనియరా లేదా ఫైండ్ అవుట్ చేయమన్నాను. మనకి కొలీనియర్కి ఇచ్చిన కండిషన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉందా, ఆ కండిషన్తో కూడా మనము ప్రూవ్ చేయొచ్చు. ఆ కండిషన్ ఇక్కడ రాసి పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, మనకి ఇచ్చిన పాయింట్స్ అనేటివి కొలీనియర్. సో ఇక్కడ మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాము, కరెక్ట్గా సింప్లిఫై చేస్తే మనకి కండిషన్ సాటిస్ఫై అయింది. సో గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమో అడుగుతున్నారు, ఈక్వేషన్ ఆఫ్ లైన్ కంటైనింగ్ దెమ్. మనకి లైన్ ఈక్వేషన్ అడుగుతున్నారు. సో మనము 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్కి ఈక్వేషన్ ఏమొస్తుంది, మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ కి ఫార్ములా ఏమవుతుంది, x మైనస్ x1 ఇంటూ y1 మైనస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 ఇంటూ x1 మైనస్ x2. ఈ ఫార్ములాలో మనం ఇచ్చిన పాయింట్స్ నుండి ఫస్ట్ 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్లో మనం థర్డ్ పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై అయింది. సో మనకి రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఎండింగ్లో రాసేసేయండి. దట్స్ ఇస్, చాలా సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ క్వశ్చన్లో సెకండ్ వన్. ఇచ్చిన పాయింట్స్ 1, 3, -2, -6, 2, 6. ఇంతకుముందు ప్రాబ్లంలో మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. ఇక్కడ మనము డెట్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సొల్యూషన్. గివెన్ పాయింట్స్, ప్రతి క్వశ్చన్లో గివెన్ పాయింట్స్ ఇవన్నీ రాయాలా అంటే రాయాలి. ఎందుకంటే మీరు సాల్వ్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజింగ్గా ఉండదు. క్వశ్చన్ పేపర్లో చూస్తూ మీరు ఆన్సర్స్ రాస్తూ ఉన్నారనుకోండి, బై మిస్టేక్గా మీరు వేరే పాయింట్స్ ఏవైనా రాసేసారో ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. సో మీరు రాసుకోవాలి కంపల్సరీ. ఇంకొకటి, ఈ లైన్స్కి కూడా మీకు మార్క్స్ ఉంటాయి. కండిషన్ ఫర్ కొలీనియారిటీ. What is the condition? Second condition, x1 y1 1, x2 y2 1, x3 y3 1, det is equals to 0. ఓకే, ఈ ఫార్ములాలో మనం పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x1 ఎంత, 1, 3, x1 y1 1, x2 y2 1, x3 y3 1. ఇక్కడ మీరు చాలా ఈజీగా సబ్స్టిట్యూట్ చేసేసేయచ్చు. 1 3 1 -2 -6 1 2 6 1. ఓకే, డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 రావాలి. డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 1 ఇంటూ -6 ఇంటూ 1, -6 ఇంటూ 1 -6 ఇంటూ 1. తెలుసు కదా మీకు డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. -3 ఇంటూ -2 ఇంటూ 1 -2 ఇంటూ 1. ఇక్కడ మనము ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఈ కాలం కట్ చేసేసేయాలి. ఇక్కడ మిగిలిన మ్యాట్రిక్స్ ఉంటుందా, ఆ మ్యాట్రిక్స్ని మనం మల్టిప్లై చేసి రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్కి సంబంధించిన కాలం కట్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయాలి. అలాగే ఇక్కడ మనం మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు +1 ఇంటూ ఇక్కడ దానికి సంబంధించిన కాలం కట్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ తీసుకొని రాయాలి. -2 ఇంటూ 6 -2 ఇంటూ -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఒకవేళ ఇది సాల్వ్ చేసిన తర్వాత 0 వచ్చింది అనుకోండి, ఈ 3 పాయింట్స్ అనేటివి కొలీనియర్ ఉన్నవని అర్థం. 1 ఇంటూ -6 ఇంటూ 1 -6 -6 ఇంటూ 1 6 -3 ఇంటూ -2 ఇంటూ 1 -2 -2 ఇంటూ 1 2 +1 ఇంటూ -2 ఇంటూ 6 -12 2 ఇంటూ -6 -12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఇక్కడ చూడండి -12. ఓకే,
నెక్స్ట్ స్టెప్లో మనం మైనస్ని మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ -6 ప్లస్ -6 -12 -3 ఇంటూ -2 -2 -4 ప్లస్ 1 -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి -12 -3 ఇంటూ -4 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 12 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇచ్చిన పాయింట్స్ కొలీనియర్ అనమాట. దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. హెన్స్ ప్రూవ్డ్. మనకి షో దట్ అని ఇచ్చారు కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి మనం స్లోప్ కనుక్కొని స్లోప్ పాయింట్ ఫార్ములాలో మనము ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కుందాం. ఓకే, స్లోప్ ఆఫ్ ది లైన్. స్లోప్ ఆఫ్ ది లైన్ ఏంటి? m ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. m ఈజ్ ఈక్వల్స్ టు y1 ఎంత? 3 మైనస్ ఆఫ్ -6 అంటే 3 ప్లస్ 6 1 మైనస్ ఆఫ్ -2 1 ప్లస్ 2. ఓకే, 3 మైనస్ ఆఫ్ -6 బై 1 మైనస్ ఆఫ్ -2. m ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 6 బై 1 ప్లస్ 2. m ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 9/3 ఏమొస్తుంది? m ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. వీ హ్యావ్ స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు 3 పాయింట్. మీరు ఇచ్చిన పాయింట్స్లో నుండి ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. నేను ఫస్ట్ పాయింట్ 1,3 తీసుకుంటున్నాను. పాయింట్ స్లోప్ ఫామ్. పాయింట్ స్లోప్ ఫామ్ ఏంటి? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 3 ఈజ్ ఈక్వల్స్ టు m అంటే మళ్ళీ 3 x మైనస్ 1. దట్ ఇంప్లైస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 మల్టిప్లై చేయండి 3x మైనస్ 3. ఈ టర్మ్స్ మనం RHS తీసుకెళ్ళిపోదామా? 3x ఇక్కడ -3 క్యాన్సిల్ అవుతుంది కదా. yని మనం RHS తీసుకొస్తే ఏమవుతుంది? 3x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. ఈ పాయింట్లో మీరు ఈ లైన్ ఈక్వేషన్లో మీరు మిగిలిన 2 పాయింట్స్ ఏవైనా సబ్స్టిట్యూట్ చేసి చూడండి. మీరు కరెక్ట్ ఆన్సర్ వస్తుందో లేదో చూడండి. ఒకవేళ వస్తే ఇది కరెక్ట్, ఒకవేళ రాలేదనుకోండి మళ్ళీ ఒకసారి ఎక్కడ మిస్టేక్ చేశారో చూసుకోవాలి. Therefore, required equation of line is 3x minus y is equals to 0. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 7 మార్క్స్కి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం 7 మార్క్స్ స్కోర్ చేసేసేయచ్చు ఒకవేళ ఈ ప్రాబ్లం మనకి ఎగ్జామ్లో వచ్చినట్లయితే. పాయింట్స్ చూడండి. a, b ప్లస్ c, b, c ప్లస్ a, c, a ప్లస్ b. ఇక్కడ మనకి సైక్లిక్ ఆర్డర్లో పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకి తప్పకుండా ఇచ్చిన పాయింట్స్ అనేటివి కొలీనియర్ అనే కండిషన్ని సాటిస్ఫై అవుతాయి. మనకి ఇక్కడ ఈ సేమ్ ఇదే మోడల్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సేమ్ ఇదే మోడల్వి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ప్రాబ్లం నేను ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ యూస్ చేసి సాల్వ్ చేశాను. సెకండ్ వన్ డెట్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేశాను కదా. నాకు డెట్ ఫార్ములానే కొంచెం ఈజీగా ఈ ప్రాబ్లం చేయడానికి డెట్ ఫార్ములానే మనకి హెల్ప్ అవుతుంది అనిపించింది. సో నేను ఆ కండిషన్ యూస్ చేసే ఇక్కడ ఆ కండిషన్ యూస్ చేసే ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. ఓకే, పాయింట్స్ రాసేసాను. కండిషన్ ఫర్ కొలీనియారిటీ రాసేద్దాం. కండిషన్ ఫర్ కొలీనియారిటీ ఏంటి? x1 y1 1
సారీ det of x1 y11 x2 y21 x3 y31 is equals to 0. ఓకే, పాయింట్ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. x1 y11 a b plus c 1 a b plus c 1 b c plus a 1 b c plus a 1 c a plus b 1 c a plus b 1. ఇక్కడ చూడండి మనకి ఓన్లీ 2 to 3 స్టెప్స్ ఆఫ్ సింప్లిఫికేషన్లో ఆన్సర్ వచ్చేస్తుంది. a ఇంటూ c ప్లస్ a ఇంటూ 1 అంటే c ప్లస్ ఏనే వస్తుంది. c ప్లస్ a ఇంటూ 1 మైనస్ a ప్లస్ b ఇంటూ 1. నెక్స్ట్ మైనస్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్ యూజ్ చేయండి, b ప్లస్ c b ఇంటూ 1 అంటే bనే వస్తుంది. మీరు డైరెక్ట్ కూడా రాసేయచ్చు, b ఇంటూ 1 మైనస్ c ఇంటూ 1. ఇక్కడ చూడండి c ఇంటూ 1. నెక్స్ట్ ప్లస్, ఇక్కడ కింద రాద్దాము, ప్లస్ 1 ఇంటూ b ఇంటూ a ప్లస్ b, b ఇంటూ a ప్లస్ b మైనస్ c ఇంటూ c ప్లస్ a. ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత సింప్లిఫికేషన్ అంతా ఈజీగా అయిపోతుంది. a ఇంటూ c ప్లస్ a ఇంటూ 1 c ప్లస్ aనే వస్తుంది, మైనస్ a ప్లస్ b ఇంటూ 1 a ప్లస్ bనే వస్తుంది. మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెడుతున్నాను, మైనస్ b ప్లస్ c ఇంటూ b ఇంటూ 1 b c ఇంటూ 1 c b మైనస్ c ప్లస్ 1 ఇంటూ ab ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఈ bని మల్టిప్లై చేయండి, ab ప్లస్ b ఇంటూ b b స్క్వేర్. ఇక్కడ మళ్ళీ c మైనస్ cని కూడా మల్టిప్లై చేయండి, మైనస్ c ఇంటూ c మైనస్ c స్క్వేర్ మైనస్ c ఇంటూ a మైనస్ ac ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ a ఇంటూ c ప్లస్ a మైనస్ a మైనస్ b. ఇక్కడ a క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ b ప్లస్ c ఇంటూ b మైనస్ c ఏమవుతుంది ఫ్రెండ్స్, b స్క్వేర్ మైనస్ c స్క్వేరేనా, ప్లస్ ab, ఇక్కడ మనం డైరెక్ట్ రాసేద్దాం, ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ మైనస్ ac ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ aని మల్టిప్లై చేయండి, a ఇంటూ c ac మైనస్ a ఇంటూ b ab. ఇక్కడ మైనస్ మల్టిప్లై చేయండి, మైనస్ b స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ మైనస్ ac. ఇక్కడ మనకు అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి చూడండి, ac మైనస్ ac మైనస్ ab ప్లస్ ab మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ c స్క్వేర్ మైనస్ c స్క్వేర్. దట్ ఇంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదేనా మన కండిషన్ సాటిస్ఫై అయిందా? దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్. దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఆర్ collinear. Hence proved. అయిపోయిందా? ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవడానికి మనం ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనము సెకండ్ ప్రాబ్లంలో యూజ్ చేసిన ఫార్ములానే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. m ఈజ్ ఈక్వల్స్ టు y1 ఎంత ఉంది, b ప్లస్ c ఉంది, మైనస్ y2 c ప్లస్ a బై x1 ఎంత ఉంది, a మైనస్ x2 ఎంత ఉంది, b
దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను కదా, ఇక్కడ రిప్రజెంట్ చేయట్లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, లేకపోతే మళ్ళీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. a b ప్లస్ c, b c ప్లస్ a, c a ప్లస్ b. ఈ పాయింట్స్ ఇక్కడ y1 ఎంత ఉంది, b ప్లస్ c మైనస్ c ప్లస్ a y2, x1 a x2 b a మైనస్ b. ఇక్కడ మనకి c క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, b మైనస్ a వస్తుంది, a మైనస్ b. b మైనస్ aలో మనము 1 కామన్ తీయొచ్చా, 1. b మైనస్ aలో మనం -1 కామన్ తీయొచ్చా, -1 కామన్ తీస్తే a మైనస్ b అవుతుంది. డినామినేటర్లో కూడా a మైనస్ b ఉంది, a మైనస్ b క్యాన్సిల్. మనకి స్లోప్ ఎంత వస్తుంది, m ఈజ్ ఈక్వల్స్ టు -1. వీ హ్యావ్ స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు -1 అండ్ పాయింట్, ఏదైనా పాయింట్ తీసుకోండి, నేను ఫస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను, a కామా b ప్లస్ c. స్లోప్ పాయింట్ ఫార్మ్ ఆఫ్ లైన్, స్లోప్ పాయింట్ ఫార్మ్ ఏంటి ఫ్రెండ్స్, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. y మైనస్ y1 ఏంటి, b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు m ఏంటి, -1 ఇంటూ x మైనస్ a. మనకు ఆన్సర్ ఏమొస్తుంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c వస్తుంది. ఇక్కడ చూడండి, x మైనస్ b మైనస్ c, సారీ y మైనస్ b మైనస్ c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మల్టిప్లై చేసే మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a. ఇక్కడ చూడండి, మనం x LHS తీసుకొచ్చేద్దాము, మైనస్ b మైనస్ c RHS తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఏమవుతుంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c. వచ్చేసిందా ఆన్సర్. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫ్రెండ్స్. రాసేసేయండి. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c. ఈ లైన్ ఈక్వేషన్లో మీరు మిగిలిన 2 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసినా మీకు సాటిస్ఫై అవుతుంది. ఎప్పుడైనా సరే ఇలా వర్బల్ ఫామ్లో మనకి క్వశ్చన్ అనేది ఇచ్చారనుకోండి, నంబర్స్ కాకుండా, అది సాల్వ్ చేయాలంటే మనకు అమ్మో ఇది సాల్వ్ అవుతుందో లేదో, అన్నీ ఎలా వస్తాయో ఏంటో అని అనిపిస్తుంది. కాకపోతే ఈ ప్రాబ్లమ్సే చాలా ఈజీగా సాల్వ్ చేసేసేయచ్చు ఫ్రెండ్స్. పైగా ఇంపార్టెంట్ కూడా, మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఈ ప్రాబ్లమ్స్ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీలాంటి స్టూడెంట్స్కి షేర్ చేయండి. నా ఛానల్ శ్రీ కిట్కీ మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.